తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. అందుకోసమే రేపటి తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉండదుగా. చూసినామయ్యా, పెద్ద కోడలు ఏలువని చూసినాం, చిన్న కోడలు ఏలువని చూసినాం. ఇవి మనకు మంగళారతి పెట్టి వాళ్ళకు పంచి పెడతా ఉన్న కథ కూడా చూస్తా ఉన్నాం. ఇవి వద్దు, వీళ్ళ సోమత వద్దు మనకు. ఈ రెండేళ్ల సోమత విరమణ సోమత మనకు. మనమేమో మనం చూసుకున్నాం. ఇక దానికోసం మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద తమ్ముడు సాయికి నేనే పిలిచి తమ్ముడు ఏం తింటున్నారు, ఎట్లా బతున్నారు, కుటుంబాలు ఎట్లున్నాయని చెప్పి, మన కాంట్రాక్టర్ల బతుకులు ఎట్లున్నాయని చెప్పి నేనే పిలవడం జరిగింది. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, సాయి నేను తెచ్చిస్తా, 42% జీవోలను తెచ్చిస్తా. ఇది తీర్మానం చేస్తున్నటువంటి శబ్దం. ఈ బీసీ కాంట్రాక్టర్లకు 42% వాటా ఎట్లా రాదో, ఎట్లా ఇయ్యారో ఈ ముఖ్యమంత్రి గల్లా బట్టి అడిగి తెచ్చిస్తా అని చెప్పి మీ అందరికి వాగ్దానం చేస్తా ఉన్నా. అలాగే అదొక్కటే కాదు, బీసీలకు ఆల్రెడీ నువ్వు వాగ్దానం చేసి 2.5 ఏడాళ్ళు గడిచిపోయింది. కాబట్టి వీటన్నిటిని పూడుస్తూ బీసీలకు 5 కోట్ల వరకు ఈఎండి లేకుండా కాంట్రాక్టులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మాకు ఎటుపోయినా రాజలింగం ఆనందించాను పోయినా ఏం చెప్పిండా, మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. కానీ గద్దరని ఏం చెప్పిండు, అడుక్కుంటే మన ఆకలి తీరది, గుద్ది గుంజుకోవాలేరు అన్నాడు. అని రాలేదా? ఇక మరి గదే కథ అవుతుంది రేపు పొద్దుగాల. మేము మర్యాదగా చెప్తున్నాం. మాది బిత్సం కాదు, మీరు వేసే బిత్సం కాదు. మీ తాతల జాగీరు సొమ్మేం తెచ్చి మాకు ఇస్తలేరు. మా పేదవాళ్ళు కట్టిన పన్నుల్లోంచే వాటా. ఎవరి సొమ్ము ఎవరు తిని బస్తా, ఎవరో మనని దాస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటారు వీళ్ళంతా. మొత్తం మనమంతా అలా ఇళ్ల కాడిపోయి బతున్నట్టుగా ఎవరి సొమ్ము ఎవరు తింటుంటారు భయ్? తెలంగాణలో ఉన్న బీసీల సొమ్ము మీరు రెడ్లు వెలవలు తినుకుంటా మళ్ళా మమ్మల్ని దాస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటారు. నేను చెప్పిన లెక్కలు 1,00,000 లెక్కలు బయట పెట్టినా, ఒక్కడన్నా సమాధానం చెప్పినట్టున్నా ఈ రాష్ట్రంలో? ఒక్కడన్నా మనల్ని చెప్పింది తప్పయ్యా, ఈ లెక్క తప్పని వచ్చిన లేడీస్ వారి దాకా. అందుకోసమే బీసీ కాంట్రాక్టర్ల పక్షాన ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడ్డది. ఈ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లో వాటా సాధించి తీరుతాం. ఇయ్యకపోతే ఇదే కాంట్రాక్టర్లతోని ఇదే అగ్రవర్ణ రెడ్డి ప్రభుత్వానికి గోరి కట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు మా అమరవీరులు అని చెప్పి ఓ దీపం కట్టి కదా, అది కూడా ఆ అమరవీరుల స్తూపం కూడా మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టరే కట్టాలి. ఎవరి కోసమైతే తెలంగాణ ఆగమైందో, ఎవరి వల్లనైతే నాశనమైందో, మన బిడ్డలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ మళ్ళీ ఇలా ఆత్మశాంతించాలని దీపం కట్టిపోతాయి. ఈ విధి కింద ఉంటావు దీపం. ఇప్పుడు దాన్ని అమరవీరుల జ్యోతి ఏదో పెట్టిగా సెక్రటేరియట్ ఒకటి పెట్టిపోయారు. ఎట్లుందంటే సంపిలోనే సంతాప సభ పెట్టి అన్యాయంగా చచ్చిపోయిన అన్నట్టుకుంది. ఇదే కాంట్రాక్టర్లు, ఇదే దోపిడీదారులు, పెట్టుబడిదారులు వీళ్ళంతా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను చంపి అమరవీరుల దీపం అని ఒకటి పెట్టిపోయారు. ఆ దీపం సంగతి ఏమో కానీ అమరవీరుల దీపం కంటే ఇంకొక 5 అడుగుల పెద్దగా కట్టిస్తా గోరి మా వాళ్ళకు వాటా రాకపోతే. అందుకోసమే బీసీ కాంట్రాక్ట్ సోదరులారా, నేను ఒక్కరిద్దరికి చెప్పడం కాదు, అందరూ వచ్చినాకే చెప్దామని చెప్పి ఇవాళ ఈ వేదిక మీదకి నాతో పాటు మన ఎంబీటీ మిత్రులను, మన ఉద్యోగ సంఘాల నాయకులను కూడా తీసుకొని రావడం జరిగింది. మీ వాటా సాధించే జిమ్మేదారి నాది బాధ్యత నాది. మీరంతా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని ఎట్లా అత్యుత్తమమైన కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దాలో ఇలా మాకు తెలుసు. మా కాలం లెక్క ఉంది, ఖచ్చితంగా చేసి చూపెడతాం.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్ తెలంగాణ పునర్నిర్మాణం అన్నాడు గతంలో కేసీఆర్ గారు. పునర్నిర్మాణం అంటే మన వాళ్ళందరికీ మళ్ళీ నిర్మాణ కాంట్రాక్ట్ ఇస్తాడేమో. ఇక మారిపోతుంది, మన ఒడిరాల బతుకు మారిపోతుంది, మన ముదిరాల బతుకు మారిపోతుంది, మన బీసీల బతుకు మారిపోతుంది, మన యాదవుల బతుకు మారిపోతుంది. ఏం మారలే, ఏ దేశం గొంగ ఆన్నే ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం అని ఆంధ్రలో కాంట్రాక్ట్లు ఇచ్చాడు కథం. ఆయన ఎట్లుందంటే ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాడు. కేసీఆర్ ఏమో మన ఆర్టీసీ బస్సు కనుక ముంగడు దర్వాజా ఇంకో దర్వాజా ఉన్నట్టుగా ఆయన ముంగడి దర్వాజా నుంచి ఇచ్చిండు, ఈయన వెనక దర్వాజా నుంచి ఇచ్చిండు. అంతే తేడా. మళ్ళీ అదే కాంట్రాక్టర్లు అదే కథ. ఇక చాలైనా మీ కాంట్రాక్ట్లు, మీ కథ, మీ లెక్క చాలు. ఈ ఇందిరా పార్క్ నుంచి ఇది మీరు సంచలనం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో తెలుసుకోరు. మా వాళ్ళ పొట్ట మీద కొడితే మేము దాడులు చేయడానికి కూడా వెనకపోము. మా వాళ్ళ పొట్ట మీద కొడితే, మా వాళ్ళ కుత్తికల మీద మీరు కాలు పెడితే మేము దాడులకు కూడా వెనకాలము. తేల్చుకుందాం. మర్యాదగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా మీరే తేల్చుకోండి. కర్ణాటకకు పోతాడు, కేరళకు పోతాడు. ఆయన సీఎం గారు కేరళకు పోయి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అద్భుతంగా అమలు చేస్తున్నా అని చెప్తా ఉంటాడు. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు, సిగ్గుపడాలి. 6 గ్యారంటీలు చేస్తున్న అమలు, 6 గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసం, అనేక మోసం. ఇలా ఇదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు కదా, మనం రోడ్ల మీద ఏడబెడితే అనేది తిడుతున్న జనం చిటప్పదే మెచ్చుకుంటారు. మరి చిటప్పదే మెచ్చుకుంటారు. ఇగరం దగ్గర తిరిగి బయలుపోయి మోస్టర్ మీద బయలుపోయినట్టుగా వాడేవాడు దుర్మార్గం వచ్చిందని నీ పాయ పట్టుకుంటే మోసటం మీద బయలుపోయి అలా మా బీసీల నోట్ల మన్ను పోసినావు కదా, నీ పాడను కూడా కిందెత్తేసే కార్యక్రమం అవుతుంది. నీ ప్రభుత్వ పాడను కిందికి దించుతాం. ఇక మీకు శంకరగిరి మాన్యాలే ఈ వేదిక. ఇది బీసీ కాంట్రాక్టర్లకు సంబంధించిన ఆత్మఘోష. ఇది మనకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెడ్డి కాంట్రాక్టర్లు ఏమేం చేస్తా ఉన్నారో, ఎక్కడెక్కడ ఏమేం కార్యక్రమాలు చేస్తా ఉన్నారో మీరు ఎవరి నుంచి శాటిలైట్ల నుంచి తప్పించుకున్నా తీన్మార్మల నుంచి అయితే తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీ భర్తం పడతాం, మిమ్మల్ని వెంటాడతాం, మిమ్మల్ని వేటాడతాం. ఖచ్చితంగా మా బీసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, వాళ్ళు ఇవ్వకపోతే గుంజుకురుడే, గుంజుకురుడే అంతేనా? కాబట్టి రేపటి బీసీ ఉద్యమానికి బీసీలు మాకు ఇది కావాలి, మాకు ఏ వద్దురాబాయి, మాకు ఆ కుర్చీ కావాలి తీసుకుంటాం, వచ్చిపోతుంది. ఆ కుర్చీ ఒక్కటైతే వచ్చిపోయా. జిందా తిలిసి మాత్రం అది ఒక్కటే, అన్నిటికదే. జిందా తిలిసి మాత్రం బీసీలకు సీఎం కుర్చీ అంతే. ఇక ఇంకా మాకు ఇంకా ఈ మధ్య ఏమవద్దు. ఇంకా ఆయన మీకు బీసీలకు ఇది ఇస్తాం, బీసీలకు అది ఇస్తాం, అవి నువ్వు తీసుకో, అవి నువ్వు తీసుకో ఆయన. ఆ కుర్చీ ఉందో అది మాకు జరుగును ఆయన, మేము కూర్చుంటాం అయ్యా, బీసీలకు కూర్చుంటాం, మాకు తెలుసు ఎట్లా వాడు చేయన్నా మాకు తెలియదా. పోనీ వాళ్ళు ఎవరు తెలివి కలవరానే ఇంత పెద్ద రెడ్డి అని పెట్టి తెలివి కళ్ళ నాయకులు రా, తెలివి కళ్ళ మంత్రులు అంటే మనకు పెద్దగా ఏముండదు. వట్టిదే డొల్లా, బబ్రాజమానం భజగోవిందం. ఆ కాగితం ఇస్తే చదవాడా అసెంబ్లీలో. నేను చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి బీసీ మంత్రులకు చెప్తా ఉన్నా, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా చెప్తా ఉన్నా, మీ కథ కూడా మాట్లాడాల్సిన సమయం తెచ్చుకోకండి. బీసీల కడుపు కారుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళ కడుపు మారుతా ఉంటే మీరు వాళ్ళ సెక్రటేరియట్ లో ఏసీల కింద కునికితే నడవది. ఇవే చివరి ఎన్నికలైతే మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళ గురించి మాట్లాడండి, బీసీ బతుకుల గురించి మాట్లాడండి. వాళ్ళ పేరు చెప్పుకొని మీరు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు కదా, మరి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడాల్సిన మీరు కుక్కిన పేరు లెక్క ఉంటే ఆయన ఈడుదలై తిరుగుతారు. మీ అందరికీ నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా మంది బీసీ మంత్రుల బాధ, అన్న జర నువ్వేం మాట్లాడాలి, మరి నువ్వు మంత్రి అయి నన్ను మాట్లాడమంటావేమన్నా, ఆడ తెచ్చి కాగితాలు ఇస్తారు, అన్న నువ్వే మాట్లాడాలి ఇది అని చెప్పి చెప్తా ఉంటారు. నువ్వు మంత్రి కాదన్నా అంటే నన్ను ఎవరు పట్టించుకుంటారన్నా, నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పి అట్లుంది వాళ్ళ కథ. సోదరులారా, తేలిపోయింది కదా, ఎక్కడిదక్కడ ఎవరి లెక్కేందో తేలిపోయింది కదా.
చేసి మొద్దెట్టుకున్నట్టుగా తుంట గదే బరువు మొద్దు గదే బరువు. ఈ తుంటొద్దు మొద్దొద్దు నాయన వీటిని తలగొరి కడ అలగబెట్టి మన బీసీ రాజ్యానికి అంకురార్పణ చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తా ఉన్నా. నేను ఖచ్చితంగా మీ బతుకులు మారుస్తా, మీ బాధలు తీరుస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. ఇంకోటి సాయి లెక్కలన్నీ బయట పెడతా ఉన్నాడంటే బరాబరా సాయి పెట్టిన జనార్దనే రేపటి నుంచి మరి నేను కూడా దుకాణం కొలాయించమంటే కొలాయిస్తా. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం. ఇలా సాయి గాని మా బీసీ కాంట్రాక్టర్లు గాని మీ భరతం పడ్డదాకా వదిలిపెట్టాం. మీరు రాసి పెట్టుకోరి. మా బుక్కులో మేము రాసుకున్నాం మీ దుకాణం క్లోజ్ చేసుడు. అది చేసి పెడతాం. ఏ అధికారి గాని, ఏ నాయకుడు గాని, ఏ రెడ్డి గాని, వెలమ గాని ఇక్కడ ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టర్ల జోలికి వచ్చినా లేకపోతే బీసీ కాంట్రాక్టర్ల కుట్ర కుతంత్రాలు చేసినా దాడులు చేస్తాం, తంతమని చెప్తున్నా. థ్యాంక్ యూ. బడంపేట ఇష్యూలో 8 మంది బీసీ అధికారులు कार्यवर्गम लिस्ट ఉండేగా भाई अपने पास लिस्ट है ना, चिट्ठी है ना अभी, ठीक है. బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహాధరణ కార్యక్రమానికి నన్ను